ఆ మాటలను ఈ దినమందు ధ్యానం చేయబోతూ ఉండగా, యేసయ్య పరిశుద్ధత కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, యథార్థమును జీవమును కలిగినటువంటి వాడు. ఆయన రక్తము ద్వారా మనలను ప్రోక్షించబడి మనలను ఎన్నిక చేసుకొని ఆయన చిందిన రక్తపు బొట్టు ద్వారా విమోచన, స్వస్థత, మేలు, ఆశీర్వాదమును ప్రభు మనకు దయచేసి ఉండగా, గెత్సెమనే తోటలో ఎంతో మహావేదనతో ప్రార్థనలతో ఉంటూ ఉండగా, మీరును ప్రార్థన చేయండి అని శిష్యులకు ఆజ్ఞాపించి సరి అయినటువంటి సమయములో ప్రార్థనకి సమయం ఇవ్వకుండా నిద్ర అనేది సమయాన్ని ఇచ్చి యేసయ్యను తీసుకుని వెళుతున్న సమయములో వారు ఎంత ఏడ్చినా, ఎంత తప్పించినా, ఎంత పరుగులు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఆయన సిలువ దర్శనమును నీవు పొందాలి అంటే సిలువ ప్రోక్షణము ద్వారా, సిలువలో చిందిన రక్తము ద్వారా ప్రతి రక్తపు బొట్టు నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో ఆయన బలి అవ్వడగా ఈరోజు ప్రపంచమంతటా కూడా మానవులమైనటువంటి మనము, మట్టి కఠాలమైనటువంటి మనము ఈ రీతిగా మనము దీవెనకరముగా, సంతోషకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నాము అంటే యేసయ్య మన కోసం ఆయన చిందిన రక్తధారలను బట్టి మనలను విమోచన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, నోర్లు తెరవండి, అందరము కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నన్ను దర్శించునైనా, నన్ను బలపరచునైనా, పశ్చాత్తాపపడదాం, విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేద్దాం. మన కొరకు ఆయన ఆశీర్వాదకరముగా ఉండాలని, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా ప్రతి వారు కూడా ఒక మంచి త్రోవలో నడవాలని యేసయ్య ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు. మన కొరకు ఏం చేస్తూ ఉన్నాం? ఆయన కొరకు మనము ఏం చేస్తూ ఉన్నాము? ఈ దినమందు ఆయన ప్రార్థనలో ఉండి సాతానుడు ఎలాంటి శోధన తలపెట్టకుండా ఆయన మోకాళ్ళతో నిలవబడి ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి ఘట్టాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యమును వినాలని, భుజించాలని, ధరించాలని ఆశతో నీవు కలిగి ఉంటే ఈరోజు తప్పనిసరిగా మన బ్రతుకులను మార్చువాడు, మన బ్రతుకులను తిరగరాసేవాడు, మన స్థితిగతులను మనలను మార్చువాడు. ఈ రోజున ఆసక్తితో ఉన్నటువంటి నీవు, దేవుడు నీతో, నాతో, అందరితో ప్రభు మాట్లాడబోతూ ఉండగా, యేసయ్యా, ఈ దినమందునైనా అపారమైన ప్రేమ, కృప, వాత్సల్యత, కనికరాన్ని దేవా మీరు మాకు దయచేసినందుకై స్తోత్రమునైనా. ఈ దినమందు ప్రభువా నీ సన్నిధి మాకు దయచేయండి నాయన. ఆత్మతో మమ్మల్ని బలపరచి, మమ్మల్ని స్థిరపరచి, నీ కృపతో బలపరచి నాయన, నీ సన్నిధిలో ఉన్నటువంటి మేము మౌనంగా కాకుండా నీ సన్నిధిలో ఆరాధన చేయబోతూ ఉండు. నీ సన్నిధిలో గొంతెత్తినైనా ప్రార్థనలు చేసి మొర్ర పెడుతూ ఉండగా ప్రభువా నీ సన్నిధి మాకు దయచేయమని ప్రభుని అడిగిదాం అందరము కూడా.
నోరు తెరవాలందరూ, యవనస్తులు, ప్రతివారు, పెద్దవారు అందరూ కూడా ప్రభుపాద సన్నిధిలో మనం ఉన్నాం. మౌనంగా ఉండడానికి స్థలానికి మనము రాలేదు, కాలక్షేపణ కొరకు స్థలానికి మనము రాలేదు. దేవుని యందు భయభక్తులతో ఆయన సన్నిధిలో దేవుని యొక్క మాటలను మనం వినబోతూ ఉండగా, యేసయ్యా నన్ను దర్శించు, నన్ను బలపరచమని ప్రభువుని అడుగుతాం. దూరమో ఈ కలువరి పయనం, ఎలాగు మోసినావో నా కల్వరి తండ్రి. ఎంత దూరమో ఈ కలువరి పయనం, ఎలాగు మోసినావో నా కల్వరి తండ్రి. ఎలాగు మోసినావో నా కల్వరి తండ్రి. పరలోక మహిమ విడచి ధరకే తెల్చి, కరనరులను బ్రోచిన కరుణామయుడా. పరలోక మహిమ విడచి ధరకే తెల్చి, కరనరులను బ్రోచిన కరుణామయుడా. ఎందుకయ్య మాపై నీ కలువరి ప్రేమ, ఎరుగనైతిని నా యేసయ్యా. ఎందుకయ్య మాపై నీ కలువరి ప్రేమ, ఎరుగనైతిని నా యేసయ్యా, మా యేసయ్యా. ఎంత దూరమో ఈ కలువరి పయనం, ఎలాగు మోసినావో నా కల్వరి తండ్రి. ఎలాగు మోసినావో నా కల్వరి తండ్రి. ఎంత దూరమో, ఆమేన్. ఎలాగు మోసినావో నా కల్వరి తండ్రి. ఎలాగు మోసినావో నా కల్వరి తండ్రి. ఎంత దూరమో ఈ కలువరి పయనం, ఎలాగు మోసినావో నా కల్వరి తండ్రి. 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 ఎంత దూరము సిలువను మోస్తూ ఆయన సన్నిధిలో మహావేదనతో భయంకరమైనటువంటి రక్తపు మడుగులో ఆయనను సైనికులను తీసుకుని వెళుతూ అనేక మైళ్ళ దూరముతో యేసయ్య సిలువను యేసయ్య మీద మోపాడు. ఈ రోజున ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము యేసయ్య రక్తము ద్వారా ఆయన ముఖము సౌందర్యముగా ఉండి సౌందర్యమునంతయు కూడా నలగగొట్టబడి ఉండగా, కాళ్ళకు చేతులకు మేకులు దిగబడి ఉండగా ఎంత బాధ ఆయన సహించారు. కారణం మనము పడే వేదన, మనము పడే బాధలన్నీ కూడా ఆయన సిలువ ద్వారా, సిలువను మోస్తూ గొల్గతా కొండపైకి చివరి వరకు ఆయన వెళుతూ మనము ఆశీర్వాదకరముగా ఉండాలని బరువైన కొయ్య ఆయన మోపబడి ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ రోజు నా దేవుని యొక్క సన్నిధిలో యేసయ్యా
నన్ను బలపరిచి నాయన నన్ను సంధించి పశ్చాత్తాపముతోనైనా విరిగి నలిగిన హృదయముతో ప్రభువా నీ సన్నిధిలో ధ్యానము చేయడానికి, నీ సన్నిధిలో స్తుతించడానికి నాయన, నీ సన్నిధిలో కనపరచడానికి ప్రభువా ఆయన ఏ పాపము ఎరగని వాడు, ఏ పాపము చేయని వాడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని మీద నేరాలు మోపుతూ భయంకరమైన శిక్ష వేస్తూ, భయంకరమైన శిక్ష యేసు అనుభవిస్తూ ఈరోజు ఎలాంటి శిక్ష మనం భరిస్తూ ఉన్నాం? ఎలాంటి శిక్ష మనకు లేదు. మనము మోపవలసినటువంటి శిక్ష నేరమంతా కూడా ఆయనే మోసాడు. ఆయనే సిలువను మోస్తూ ఉన్నాడు. ఈ రోజున సరదాగా వచ్చి వెళ్ళాములే కాకుండా పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయముతో మనము ప్రార్థించి కన్నీరు కాచి యేసయ్యా ఈ రోజున నన్ను నాయన నన్ను బలపరిచి నాయన నన్ను సంధించి నా బ్రతుకును మార్చి, ఒకవేళ నేను ఆత్మీయ జీవితంలో వెనుకబడి ఉన్నానేమో ఈ దినముందు ఈ పగటి వేళనైనా నన్ను సంధించి నన్ను బలపరిచి నీ సిలువ ద్వారా నాయనా భారము మోసే కృపను సహాయమును దేవా దయచేయమని ప్రార్థనలు మనము ఉందాము. యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా. పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. శోధన వేదన బాధలలో నల్లాదరించెను నీ సిలువే. శోధన వేదన బాధలలో నల్లాదరించెను నీ సిలువే. కృంగిన వేళ నన్ను లేవదీసి ఓదాచెను నీ సిలువే. కృంగిన వేళ నల్లాదరించి ఓదాచెను నీ సిలువే. సిలువే నా ప్రాణము, సిలువే నా ధ్యానము, సిలువే నా ప్రాణము, సిలువే నా ధ్యానము. శిలనైన మా చిల్లి నీ సిలువే. శిలనైన నన్ను మార్చింది నీ సిలువే. సిలువే నా ప్రాణము, సిలువే నా ధ్యానము. సిలువే నా ప్రాణము, సిలువే నా ధ్యానము. శిలనైన నన్ను మార్చింది నీ సిలువే. పాపము చేత పడియున్న నన్ను నీ రక్తమిచ్చి రక్షించితివే. పాపము చేత పడియున్న నన్ను నీ రక్తమిచ్చి రక్షించితివే. నా రక్షణకర్త నా యేసు రాజా, నా జీవితమే నీకు అర్పిల్తును. నా రక్షణకర్త నా యేసు రాజా, నా జీవితమే నీకు అర్పిల్తును. సిలువే నా ప్రాణము,
సిలువే నా జానము, సిలువే నా ప్రాణము, సిలువే నా జానము, శిలనైన నన్ను మార్చెల్ది నీ సిలువే. స్వరమెత్తి పాడతాం. సిలువే నా ప్రాణము, సిలువే నా జానము, సిలువే నా ప్రాణము, సిలువే నా జానము, సిలువే నా ప్రాణము. యేసయ్య సిలువలో కాచిన రక్తమును బట్టి, ఆయన రక్తము ద్వారా ప్రోక్షింపబడి ఉండగా ఈ రాత్రి ఆ రక్తమును మనలను సరి చేస్తూ ఉంది, మనలను విడుదలనిస్తూ ఉంది, మనలను మన జీవితాలను సరి చేస్తూ ఉంది, మన హృదయాలను మన మనస్సులను. ఆయన రక్తము మనలను సమాధానపరుస్తూ ఉంది. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదామా. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అది ఎంత ఘోరము ప్రభు యేసు పట్టాభిషేకము, అది ఎంత ఘోరము ప్రభు యేసు పట్టాభిషేకము. గుండె చెదరిన ఘోరము పాపహరుని సంహారము, అది ఎంత ఘోరము ప్రభు యేసు పట్టాభిషేకము, అది ఎంత ఘోరము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనలను ఆయన సన్నిధిలో మనలను ఉంచి, యేసయ్యా ఈ లోకానికి నీవు ఎత్తించి మానవ రూపముగా వచ్చి, మానవతారముగా ఈ లోకానికి వచ్చి, యవ్వన ప్రాయములోనే ఎన్నో శ్రమలు, యవ్వన ప్రాయములోనే భయంకరమైనటువంటి యూదులు పెట్టినటువంటి శిక్ష, యూదులు పెట్టినటువంటి భయంకరమైనటువంటి కొయ్య సిలువ. ఆయన ఏ పాపము చేశాడని, అద్భుతము చేశాడని అది తప్పయిందా? ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేశారని అది తప్పయిందా? నీ కొరకు నా కొరకు ఆయన సమాధానం ఇచ్చాడని అది యూదులకు తప్పయిందా? ఎలాంటి తప్పు జరగలేదు. మనమైతే ఈ లోకములో తప్పు చేసి ఉండొచ్చేమో కానీ ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, పరిశుద్ధమైన వాడు, నీతి కలిగిన వాడు, యథార్థమైన వాడు, ఈ లోకమును పరిపాలించే యేసుక్రీస్తు మన కన్న తండ్రి అయిన మనలను సృష్టించి మనలను ఎన్నుకొని ఆయన రక్తము ద్వారా, పరిశుద్ధమైనటువంటి రక్తముతో మనలను ప్రోక్షించి మనలను ఎన్నుకొని అలాంటి పూజనీయుడైనటువంటి, అలాంటి పరిశుద్ధుడే దేవుడైనటువంటి యూదులు భయంకరమైనటువంటి నేరారోపణ చేశారు.
భయంకరమైనటువంటి శిక్ష విధించారు. యేసయ్య అంటాడు కదా, ఈ శిక్ష నేను పొందడానికి నేను అర్హుడనే. కారణం, భూలోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కొరకు ఆయన సిలువ వేయబడాలని ముందుగానే దేవుడు వాగ్దానమును సిద్ధపరిచి స్థిరపరిచాడు. ప్రవచనము ద్వారా దేవుని యొక్క వాక్కును బయలుపరిచాడు. బయలుపరచబడి ఉన్నటువంటి వాగ్దానమును, ప్రవచనమును ఆయన సిలువలో నెరవేర్చాడు. ఈ రోజున ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము, ఆయన రక్తములో కడగబడి ఉన్నటువంటి మనము, ఆయన రక్తములో నువ్వు ప్రోక్షింపగలిగితే, ఆయన రక్తములో నీవు కడిగితే, కడిగబడినట్లయితే ఈరోజు దేవుడు నీ జీవితమునే మార్చివేయబడ్డానికి ఆయన మన మధ్య సిద్ధముగా ఉన్నారు. కనుక ఈ రోజున ప్రభు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి రెండు చేతుల పైకెత్తి మరొకసారి స్తోత్రాలు చెల్లించుదామా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనను ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి వాక్యములో జరగబోతున్నటువంటి ఈ ఆరాధనలో ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించులాగిన ప్రార్థన చేద్దాము. ఈ సమయం ముందు సిలువరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మనమందరము కూడా ఏకీభవించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవాన్ని పరిశుద్ధైన పాదాలకి లెక్కలేని స్థుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన కాలం అంతా నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి ప్రభువా, ఈ మధ్యాహ్న కాలం అందు ప్రభువా సిలువ ధ్యానంలో ప్రవేశిస్తూ ఉండగా ప్రభువా, ఇదిగో ప్రభా తండ్రి, నీ సిలువ వేసిన రోజున ప్రభు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం రోజున ప్రభువా నిన్ను రీతిగా స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చావు. నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో పోయి అందరూ పోలేని భాగ్యం మాకు ఇచ్చావయ్యా. నీ స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలో మేము సజీవంగా ఉన్నామంటే ప్రభా అంతా అన్నిమిత్తుని ప్రభా నీ స్తోత్రం తండ్రి. మధ్యాహ్న కాలం అందు ప్రభా నీ సిలువ ధ్యానం కూడికని ప్రభా ఘనంగా జరిగించు ప్రభా. ఇదిగో సిలువ పలికిన 7 మాటలు మేము ధ్యానించుకునేందుకు మాకు సహాయం కలిగించు ప్రభా. ఇదిగో ప్రభా ఈ వాతావరణం కూడా అనుకూలంగా ఉంచి ప్రభా మీ సన్నిధిలో ప్రభా మేము ఎటువంటి తొట్టిల్లకుండా ప్రభా మీ మాటలు ధ్యానించుకునేందుకు సహాయం మాకు కలిగించు ప్రభా నీ స్తోత్రం తండ్రి. ఇది ఆశలు నిలబడి మాట్లాడిచుండగానైనా ఆ మాటలు మా హృదయాల్లో పలిగించి ప్రభా ఆ 7 మాటలు మేము ధ్యానించుకు ప్రభా మా హృదయాల్లో దాచుకునేందుకు సహాయం కలిగించు ప్రభా నీ స్తోత్రం తండ్రి. అనేకులు ఆశీర్వదించబడేందుకు కృప కలిగించండి ఆయన స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాలం అందు ప్రభా ప్రతి ఒక్క ఆత్మతో మాట్లాడు, ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా నీ కార్యాలు వారి పట్ల చేయమడుగుతున్నావయ్యా. నీకు స్తోత్రం తండ్రి. ఎవరే సమస్యలతో ఉన్నారో నీకు తెలుసునైనా ప్రతి ఒక్క సమస్యలు తీర్చండి, ప్రతి ఒక్క కొరతలు తీర్చండి ప్రభా. నీ కార్యాలు వారి పట్ల చేయమడుగుతున్నావయ్యా. స్తోత్రం తండ్రి. ఈ జరుగుతున్న కార్యక్రమంతో సహాయం జరిగించండి ఆయన. ఇదిగో ప్రభు ఇక్కడ ఎవరైతే నిలబడి మాట్లాడుచున్నారో తండ్రి వారిలో మీరు ఉండి మాట్లాడి ప్రభా నీ కార్యం మా పట్ల చేయమడుగుతున్నావయ్యా. నీకు స్తోత్రం తండ్రి. ఇంకో నాయన నీకు స్తోత్రం తండ్రి. ఈ గొప్ప కార్యాలు జరిగించి ప్రభా ఇదిగో ప్రభా రేపు ఎల్లుండి కూడా పదండి ఇదిగో తండ్రి ఈస్టర్ కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరిగించి మీ గొప్ప కార్యాలు కలిగించమడుగుతున్నావా అని స్తోత్రం తండ్రి. మా సంఘం అంతా ఏకీభవించి ప్రభా మాట మాట కలుపుని చేసుకునేందుకు సహాయం కలిగించి ప్రభా ప్రతి ఒక్కరు ఏకీభవించేందుకు కృప కలిగించి ప్రభా అని స్తోత్రం తండ్రి. అయ్యా ప్రతి ఒక్క ఆత్మతో మరి మాట్లాడినైనా ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా నీకు స్తోత్రం తండ్రి. మీరే అన్ని విషయాల్లో తోడేయండి, నడిపించి సహాయం దయచేయమని యేసయ్య ఉన్నత నామములో అడిగిచున్నాం తండ్రి. ఆమేన్.